మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను తన అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. రాముకు చెక్క పనులంటే ఇష్టం. తను రోజు అడవికి వెళ్లి మంచి కలపను సేకరించి అందమైన వస్తువులను చేసేవాడు. అతని చేతి పనిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. కానీ రాముకు ఎప్పుడూ తన పనిపై గర్వం లేదు. అతను తన కళతో సంతోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో భయంకరమైన తుఫాను వచ్చి గాలులు వీచి చెట్లు ఊడిపడ్డాయి. రాము ఇంటి ముందు ఉన్న పెద్ద మామిడి చెట్టు కూడా పడిపోయింది. తుఫాను తర్వాత రాము చెట్టును చూసి దుఃఖించాడు. ఇప్పుడు నా కలకు కలప ఎక్కడిది అని ఆలోచించాడు. కానీ అతను ధైర్యం కోల్పోలేదు. అతను తన కత్తిని తీసుకొని పడిపోయిన చెట్టును చూస్తూ ఈ చెట్టు నుండే ఏదో ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేద్దాం అనుకున్నాడు. రాము ఆ మామిడి చెట్టు కలపతో పనిచేయడం ప్రారంభించాడు. రోజులు గడిచేసరికి అతను ఒక అద్భుతమైన విగ్రహాన్ని చెక్కాడు. అది గ్రామ దేవత యొక్క సుందరమైన రూపం. గ్రామస్తులు దానిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది అద్భుతమైంది అని అందరూ ప్రశంసించారు. గ్రామం యొక్క ముఖ్యాధికారి కూడా వచ్చి చూసి ఆ విగ్రహాన్ని తన గ్రామ దేవాలయంలో ఉంచాలి అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామ దేవాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాముకు గ్రామస్తులు గౌరవం చూపించారు. కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఆ డబ్బుతో అతను మరిన్ని కలప వస్తువులను తయారు చేయడం ప్రారంభించాడు. అతని అమ్మమ్మ అతనిని చూసి గర్వంతో నీ కళ నిన్ను గొప్పవాడిని చేస్తుంది అని చెప్పింది. రాము నవ్వుతూ నాకు సంతోషమే నా బహుమతి అని చెప్పాడు.